వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నా పేరు రహీం. ఈరోజు వార్తాపత్రికలో ముందుగా ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాము. ఈనాడు ప్రధాన పత్రిక వచ్చేటప్పటికి డిజిటల్ అరెస్ట్ దడ అంటూ కూడా ప్రధానంగా దీన్ని హైలైట్ చేశారు. ఈనాడు దినపత్రిక తెలంగాణ ఈనాడు సంబంధించి. అదేవిధంగా ఆక్రమణలు తప్ప పార్టీలను చూడబం, చెరువులు నాలాలు ఫార్ములా పరిరక్షణ ధ్యేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ని ప్రధానంగా హైలైట్ చూసుకోవాలి. ఏ పార్టీలను కూడా చూడడం, ఎంత పెద్ద బడాబాబులను చూడడం, హైడ్రా మాత్రం కొనసాగుతుందంటూ కూడా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. అదేవిధంగా సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి సంబంధించిన విగ్రహానికి ఆ భూమి పూజ కూడా చేశారు. డిసెంబర్ 9న ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామంటూ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తామంటూ కూడా చెప్పారు. దీని మీద అనేక విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జహీరాబాద్లో పారిశ్రామిక నగరం 2361 కోట్లతో 3245 ఎకరాల్లో అభివృద్ధి అంటూ కూడా ప్రధానంగా దీన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. అదేవిధంగా మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం అంటూ కూడా దీన్ని ఈనాడు ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా నిజం నిలకడపై తెలుస్తోంది, కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా. కవిత నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కవిత చెప్పిన సందర్భంగా నిజం నిలకడపై తెలుస్తుంది కాబట్టి నేను మొండిదాన్ని జగముండించేశారంటూ కూడా నిన్న చెప్పుకొచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తల్లికి పాదాభివందనం, అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం, నేడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలవనున్న కవిత. ఇది ప్రధానంగా తీసుకున్నారు. అసలే నేరం ఆపై దుఃఖభారం, ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడి పలాయనం, చివరికి పుట్టెడు విషాదం అంటూ కూడా దీన్ని జరిగినటువంటి ఘోరాన్ని ముఖ్యంగా ప్రధానంగా ఇది చర్చించారు. అదేవిధంగా నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి, హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం, తహసీల్దార్ నోటీసులనే షోకాజ్గా ప్రకటించి ఆధారాలు సమర్పించాలి, మర్రి మారుతి విద్యాసంస్థలకు సృష్టీకరణ. తెలంగాణ హైకోర్టు హైడ్రా సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసినట్టు దీన్ని హైలైట్గా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎస్బీఐ చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి బాధ్యతల స్వీకారం, PFO నుంచి బ్యాంకు అధిపతి స్థాయికి ఎదిగిన తెలుగు తేజం. ఎస్బీఐ చైర్మన్గా ఎవరైతే శ్రీనివాస్ శెట్టి ఉన్నారో ఈ బాధ్యతలు స్వీకరించారు కాబట్టి మన తెలుగువారు కావటం గర్వకారణం అంటూ కూడా ఈనాడు దినపత్రిక ప్రధానంగా తీసుకుంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి, తెలంగాణ ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకున్నట్టయితే కూల్చివేతలపై తగ్గేదేలే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు అంటూ కూడా దీన్ని ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. ఇప్పటికే హైడ్రా కన్వెన్షన్ కూల్చివేయటం, అదేవిధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ కూడా జానవాడ ఫామ్ హౌస్ నుంచి కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కొలతలు కూడా వేశారు. దీని మీద కూడా రేవంత్ రెడ్డి ఈ సంబంధించి వ్యాఖ్యలు చేశారనేది అర్థమవుతా ఉన్నది అంటూ కూడా కొన్ని విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, మిలియన్ మార్చి తరహాలో కార్యక్రమం, దసరా వరకు మంచి రోజులు లేనందునే హడావుడిగా భూమి పూజ, సీఎం సచివాలయం విగ్రహం ఏర్పాటుకు రేవంత్ భూమి పూజ. ఇది తెలంగాణ తల్లి ఏదైతే ఉందో సచివాలయం ప్రాంగణంలో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి భూమి పూజ జరిగింది. దానికి సంబంధించి కూడా తర్వాత 4th సిటీగా అవగానే తర్వాత సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు అంటూ కూడా దుర్గం చెరువు FTUలో తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీసు 30 రోజులు తొలగించాలంటూ కాలనీవాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా కొందరినే టార్గెట్ చేయొద్దు, అందరినీ ఒకే విధంగా చూడాలి, అధికారుల అక్రమ నిర్మాణాల నుంచి కూల్చివేతలు మొదలుపెట్టండి, 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, అన్నింటికి నోటీసులు ఇస్తారా అంటూ హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే మర్రి విద్యాసంస్థల భూమి పత్రాలను పరిశీలించండి, వారి వాదనలు వినండి, 7 రోజులుగా కూలుస్తామన్న నోటీసులపై ఎడ్యుకేషనల్ సొసైటీల పిటిషన్ల మీద హైకోర్టు ఆదేశం. కాబట్టి ఒకసారి ఆ మర్రి విద్యాసంస్థలు కూడా అక్రమ కట్టడాలంటూ కూడా వచ్చి దీని మీద ఒకసారి హైకోర్టు దానికి సంబంధించినటువంటి పరిశీలించండి, ఒకసారి మీరు ముందుగానే కూల్చొద్దు అంటూ కూడా చెప్పింది. అదేవిధంగా స్మార్ట్ జహీరాబాద్, త్వరలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి, తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో ఓర్వకల్, కొప్పర్తి ఎంపిక, 28,602 కోట్ల అంచనా వ్యయం, 1.52 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం, 10 లక్షల మందికి ప్రత్యక్షంగా 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు. స్మార్ట్ సిటీ విధంగానే కొన్ని ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా కేంద్రం తీసుకుంది. దాంట్లో జహీరాబాద్ ఒకటి ప్రధానంగా తీసుకున్నారు. ఈ అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకుంది. చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదన. ఈ ముంబై నటి ఎవరైతే కాదంబరి ఉన్నారో గత 2-3 రోజుల నుంచి ఈ వార్త హైలైట్గా నిలుస్తూ ఉంది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆమెని శారీరకంగా హింసించారంటూ కూడా ఆమె ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది. ఈ వార్తను కూడా హైలైట్గా తీసుకుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అదేవిధంగా జగన్కు భిక్షాక్, వైసీపీకి మోపిదేవి గుడ్ బై, రాజ్యసభకు నేడు రాజీనామా. ఎవరైతే ఎంపీ మోపిదేవి ఉన్నారో ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పేటువంటి వార్త ప్రధానంగా తీసుకుంది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా పోతుల సునీత, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణ వీరందరూ కూడా వైసీపీని వీడేటువంటి ప్రధానంగా ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతి తీసుకుంది. శత్రువుల పీచమణిచే అణుజంతలుగామి, INA ఆరిహుత్ రెడీ,
ఇదే విధంగా డిఫెన్స్ సంబంధించినటువంటి వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా అమ్మ కాళ్లకు మొక్కి అన్నకు రాఖీ కట్టి బంజారా హిల్స్లోని తన నివాసంలో కవిత భావోద్వేగం. కాబట్టి ఇంటికి చేరుకున్నటువంటి కవిత వాళ్ళ అమ్మను కాళ్ళు మొక్కి అదేవిధంగా కేటీఆర్కి రాఖీ కట్టి భావోద్వేగం గురైనట్టు కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకుంది. భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, జనాభా పెరుగుదల రేటును దాటేసిన వైనం. జనాభా ఎంత పెరుగుదల ఉందో దానికంటే మించినటువంటి ఆత్మహత్యలు ఎక్కువైపోయాయంటూ కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకుంది. అదేవిధంగా నమస్తే తెలంగాణ దినపత్రిక వచ్చేటప్పటికి అవి సాక్ష్యాలు కానే కావు, కస్టడీలో నిందితులు ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలు ఎవిడెన్స్గా తీసుకోవద్దు, వాటిని ఆధారాలుగా కోర్టులు పరిగణించొద్దు అంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళనే అప్రూవర్గా మార్చి వాళ్ళ సాక్ష్యాలనే ప్రధానంగా తీసుకోవద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. అదేవిధంగా పోరాటం ఆగదు అంటూ కవిత చేసినటువంటి స్టేట్మెంట్ కూడా నమస్తే తెలంగాణలో ప్రధానంగా తీసుకున్నారు. నిన్న ఢిల్లీలో కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా ఇంటి దగ్గర ఈ పోరాటం ఆగేది కాదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని కూడా నమస్తే తెలంగాణ హైలైట్గా తీసుకుంది. అదేవిధంగా ఇదేం ద్వంద్వ నీతి, బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా కూల్చివేతలు, ఓవైసీ మెడికల్ కాలేజీ సమయమిస్తామన్న సీఎం, హైడ్రా కమిషనర్, ఎమ్మెల్యే మరికి చెందిన ఎంఎల్ఆర్టీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు. కాబట్టి కేవలం బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి కట్టడాలు అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు కానీ కొందరికి అవకాశం ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఓవైసీకి మెడికల్ కాలేజీ కూడా కొంచెం సమయం ఇచ్చారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంటూ కూడా ప్రధానంగా తీసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రిక వచ్చేటప్పటికి మూడింతల సంతోషం అంటూ వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ గురించి ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టాలి, దీన్ని ఏ విధంగా స్మార్ట్ సిటీ డెవలప్ చేయాలంటూ కూడా ప్రధానంగా తీసుకుంది. అదేవిధంగా సాగునీటి 3 వారాల్లో సాగునీటి సంఘాలు ఎన్నికలు, రివర్స్ టెండర్ల విధానం రద్దు, పోలవరం ఎడవ కాలువల పనుల పునరుద్ధరణ, వివాదాల్లోని భూములకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత, మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు. నిన్న ప్రధానంగా టీడీపీ పార్టీ కొన్ని అంశాలను తీసుకుంది. ఆ మీడియా సాక్షిగా మంత్రి పార్థసారథి కొన్ని అంశాలను వెల్లడించారు. దీనికి టెండరింగ్ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత టెండర్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభలో వైకాపా రివర్స్ అంటూ కూడా దీన్ని ప్రధానంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రిక. రాజ్యసభ చైర్మన్ను నేడు కలిపి రాజీనామాలు సమర్పించనున్న మోపిదేవి, అదేవిధంగా మస్తాన్ రావు. తర్వాత 31నే పింఛన్లు 1వ తారీఖు ఆదివారం కావడంతో ఆగస్టు 31నే పింఛన్దారులకు పింఛన్ అందించే కార్యక్రమాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. కాబట్టి ఈ పింఛన్దారులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. నూజివీడు IIITలో 1000 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇది గత 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. రోజుకు అస్వస్థత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీన్ని కూడా IIITలో జరిగినటువంటి సంఘటన ఈనాడు ఆంధ్రప్రదేశ్గా ఈనాడు తీసుకుంది. తదవిధంగా అస్సలే నేరం ఆపై దుఃఖభారం, ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడి పలాయనం, సొంత వారి మృతితో పుట్టెడు విషాదం. ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైలైట్గా తీసుకున్నారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక సంబంధించి ఖజానాకు కన్నం, రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదం. కాబట్టి ఖజానాకు కన్నం పెడుతూ రివర్స్ టెండరింగ్ ఆమోదం అంటూ కూడా దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. నీతి ఆయోగ్ను ప్రశంసించిన రివర్స్ టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత. కాబట్టి నీతి ఆయోగ్ గతంలో ఈ రివర్స్ టెండర్ విధానాన్ని ప్రశంసించింది. కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రివర్స్ టెండర్ అనే వాటిని రద్దు చేస్తూ మామూలు టెండర్గానే కొనసాగుతున్నట్టు కూడా సాక్షి దినపత్రిక తీసుకుంది. అటు కోట్లు మూటలు, ఇటు నీతి మాటలు అంటూ రాజకీయాల్లో విలువలు ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రవచనాలంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులకు భారీగా ప్రలోభాలకెర. కాబట్టి రాజ్యసభ సభ్యులు ఒక్కోగా వైసీపీ పార్టీని వేడటంతో సాక్షి దినపత్రికని ప్రధానంగా తీసుకుంది. కాబట్టి దీన్ని భారీగా ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా తీసుకుంది. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 2 ప్రమాణం, జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావుతో ప్రమాణం చేయించిన సీజే. కాబట్టి ఈ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 2 నియమించింది. అదేవిధంగా పేదల గూటి చిహ్నంపై పసుపు సమ్మెట, ధర్మపాధికార దాహం అంటూ కూడా సాక్షి దినపత్రిక హైలైట్గా తీసుకున్నారు. తర్వాత ఆంధ్రజ్యోతి ఇదే దినపత్రిక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాటికి ఏపీకి పారిశ్రామిక మణిహారం, కొప్పర్తి, ఓరవకల్లు పారిశ్రామిక నగరాలకు కేంద్రం ఓకే. కాబట్టి ఆ కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవాలి. దీనికి ఎందుకు ప్రధానంగా కొప్పర్తి, ఓరకొల్లు సంబంధించిన నగరాలకు పారిశ్రామిక వాడలకు గుర్తింపు లభించింది. దానికి సంబంధించిన నిధులు కూడా ఇస్తామన్నారు. ఆ ఐపీఎస్ల పనులు వింటుంటే అసహ్యం వేస్తుంది. కామ పార్టీల గురించి మాట్లాడుకోవస్తుంది. నాటి పాలకుల బాధ కలిగించలేదా, వారిని అదుపు చేయగలిగించలేదా, ప్రభుత్వం నడిపేది ఇలాగేనంటూ కూడా ప్రధానంగా తీసుకుంది. ఆ పోలీస్ అధికారులకు ఛార్జీలు మెమ్ములు, ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే
చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్. ఇది కూడా వేడుకలు నిర్వహించిన 2 సీఏలకు విచారించనున్న ఎస్పీ. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో తీసుకున్నారు. వైసీపీ స్థాయికి మనం దిగజారొద్దు, నేను ప్రభుత్వ స్థాయి పెంచుతుంటే కొందరు బుల్డోజర్లతో కూలుస్తున్నారు, ఒకరిద్దరు తప్పులతో మొత్తానికి చెడ్డ పేరు, టీడీపీ ఎమ్మెల్యేలపై శైలిపై సీఎం సీరియస్. నిన్న కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేల శైలిపై చంద్రబాబు సీరియస్ అయినట్టు వార్తలు కూడా ప్రధానంగా తీసుకున్నారు. అదేవిధంగా పోలవరానికి 12,127 కోట్లు అంటూ కూడా ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రిక దీన్నే ఈరోజు హైలైట్గా తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం, మోదీకి కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక కొత్త డయాఫ్రామ్ వాల్ సహా 2027 మార్చిలోగా తొలిదశ పనులు పూర్తి, మేఘాభావర్ కలిపి వాల్ పూర్తి చేసేలా ఒప్పందం, పాత టెండర్ల ధరకే పనులు చేయించాలనే ఆలోచన, చప్పట్లతో సీఎంకు కేంద్రానికి మంత్రుల అభివాదం. కాబట్టి ఏదైతే డయాఫ్రామ్ వాల్ కూలిపోయిందో దానికి 2027 లోపు పూర్తి చేస్తామంటూ కూడా చెప్పారు. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ మళ్ళీ పాత టెండర్ విధానాన్ని కొనసాగిస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడంపై మంత్రులు కానీ అక్కడ ఉన్న అధికారులు అభినందించారు. జగన్కు బిగ్ షాక్, వైసీపీకి మోపిదేవి గుడ్ బై, ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా అంటూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని హైలైట్గా తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ నేడు రాజీనామా చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా చిత్రహింసలు పెట్టారు. ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదన, కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు. గతంలో వైసీపీకి సంబంధించిన నాయకుడు బంధించి ఆమెను చిత్రహింసలు గురి చేశారంటూ ముంబై నటి కాదంబరి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో హైలైట్గా నిలుస్తుంది. దాన్ని సంబంధించి ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని ప్రధానంగా తీసుకుంది. ఎంత ఉదారత బాబు అంటూ కూడా దీన్ని ప్రధానంగా తీసుకున్నారు, హైలైట్గా తీసుకున్నారు. పులివెందుల బిల్లుల్ని క్లియర్, ఇది ప్రధానంగా తీసుకున్నారు. భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు అంటూ కూడా దీన్ని ప్రధానంగా హైలైట్గా తీసుకున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చేటప్పటికి ఐఏఎస్ ఆరిఘాత్ రెడీ, దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఇది ఈనాటి ఏదైతే న్యూస్కి సంబంధించినటువంటి వార్తలు.